దేవ్ దియా డిజైన్ చేసిన ప్యాటర్న్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాడు. అవన్నీ కూడా దేవ్కి బాగా నచ్చుతాయి. దాంతో దేవ్ దియాతో, నువ్వు ఈ పల్లెటూరులోనే ఉండి ఎందుకు నీ టాలెంట్ వేస్ట్ చేసుకుంటున్నావు, నాతో పాటు బ్యాంకాక్ రా, నీకు అక్కడ వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ వస్తుంది, నువ్వు చాలా గొప్పదని అవుతావు అని చెప్తాడు. కానీ దియా ఒప్పుకోదు. మా అమ్మ హెల్త్ కండిషన్ ఏమంత బాగాలేదు, ఇలాంటి టైంలో నేను తను వదిలేసి రాలేను అని చెప్తుంది. ఆ మాటలు దియా వాళ్ళ మామ కూడా వింటుంది. విక్కీ అండ్ ఫాసాయ్ జైలుకి వెళ్ళి సియాకాంగ్కి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయొద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంటికి వస్తూ ఉంటారు. దారిలో విక్కీ ఫాసాయ్ని నువ్వు నాతో పాటు బ్యాంకాక్ వచ్చేయచ్చు కదా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో ఫాసాయ్ కోపం వచ్చి విక్కీని అక్కడే రోడ్డు మీద వదిలేసి ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు విక్కీ మామకు కాల్ చేసి ఫాసాయ్తో ఒకసారి నువ్వు మాట్లాడి చూడు, నేను చెప్పినా వినిపించుకోవట్లేదు అని చెప్తాడు. మామ కూడా సరే అంటుంది. సియారీ చేసిన రాద్ధాంతం గురించి తెలియగానే దియా వాళ్ళు కూడా వెంటనే ఫాసాయ్ వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పటికే ఫాసాయ్ మామతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటుంది. మామ్ ఫాసాయ్తో కనీసం నా కోసం అన్నా సరే తిరిగి వచ్చాయని చెప్పి ఫాసాయ్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. విక్కీ పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక ఫాసాయ్ని బతిమాలుతూ ఉంటాడు, ప్లీజ్ నాతో పాటు బ్యాంకాక్ వచ్చాయని చెప్పి. అప్పుడు నిషా విక్కీతో తను రాను అంటుంది కదా, ఎందుకు తను బతిమాలుతున్నావు, మన ఇద్దరం బ్యాంకాక్కి వెళ్ళిపోదాం అని అంటుంది. అప్పుడు విక్కీ ఫాసాయ్తో నువ్వు మామ రిచువల్ పర్ఫామ్ చేస్తాము అని చెప్పి మొక్కున్నారు కదా, అట్లీస్ట్ దానికోసమన్నా నాతో పాటు బ్యాంకాక్ రా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు నిషా విక్కీతో తను రాను అంటుంది కదా, మళ్ళీ మళ్ళీ తను ఎందుకు అడుగుతున్నావు, ఇంకా రిచువల్ పర్ఫార్మెన్స్ అయితే కనుక నేను చేస్తాను, నేను ఉన్నాను కదా, అందులోనే నేను మా కాలేజీలో డ్యాన్స్ క్లబ్ మెంబర్ని కూడా అని నాకు తెలుసు అని అంటుంది. దాంతో ఫాసాయ్ కోపం వచ్చి నిషాని పక్కకు లాగేసి విక్కీ చేపట్టుకుని నేను ఎప్పుడు రాను అని చెప్పాను, నేను ఆల్రెడీ మామతో కూడా నేను వస్తున్నాను అని చెప్పాను అని అంటుంది. దాంతో విక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. డాడీకి మాత్రం ఫాసాయ్ తిరిగి బ్యాంకాక్ వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. అప్పుడు ఆంటీ అక్కడికి వచ్చి అంకుల్కి విక్కీ అండ్ ఫాసాయ్ని చూపిస్తూ వాళ్ళిద్దరిని చూడండి, వాళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఎంతగానో లవ్ చేసుకుంటున్నారు, ఫాసాయ్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎంత దిగులుగా ఉందో మీరు కూడా చూస్తున్నారు కదా, ఫాసాయ్ విక్కీతో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. కానీ డాడీ మాత్రం అస్సలు ఒప్పుకోడు. నువ్వు ఎన్నన్నా చెప్పు, నాకు ఫాసాయ్ని విక్కీతో పంపించడం అసలు ఇష్టం లేదు అని అంటాడు. డాడీ ఒక అమ్మాయితో కలిసి రెస్టారెంట్కి వస్తాడు. లంచ్ చేస్తూ ఉంటాడు. మామ అండ్ వదినలో కలిసి షాపింగ్ చేసి అలాగే లంచ్ చేద్దామని చెప్పి సేమ్ అదే రెస్టారెంట్కి వస్తారు. డాడీ మామని చూడగానే చాలా భయపడతాడు. దాంతో తన హెడ్ కవర్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మామ కూడా డాడీని చూస్తుంది, కానీ తనకి ఫేస్ సరిగ్గా కనిపించదు. అయినా సరే డౌట్ వచ్చి తన్నే ఫాలో చేస్తూ ఉంటుంది. తర్వాత డాడీ వాష్రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకోవడంతో మామ తన్నే కనిపెట్టలేకపోతుంది. అప్పుడే అక్కడికి వదినలిద్దరు వస్తారు. మామని ఏమైంది అని అడుగుతారు. అప్పుడు మామ్ నేను ఇక్కడ వేరే అమ్మాయితో ఎవరో ఒక పర్సన్ని చూశాను, తన సేమ్ డాడ్ లాగే ఉన్నాడు అని చెప్తుంది. అప్పుడు వదినలిద్దరు డాడీకి మీరంటే చాలా ఇష్టం కదా, అలాంటప్పుడు ఆయన వేరే అమ్మాయితో ఎలా బయటకు వస్తారు, అలాంటిది ఏం అయ్యి ఉండదు అని చెప్పి మామ్ని కన్విన్స్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. దియా వాళ్ళ అమ్మ దియాక నాకు చెప్తూ ఉంటుంది, నువ్వు నా గురించి ఏం ఆలోచించుకు, అయినా ఇక్కడ మాయ ఉన్నాడు కదా, ఎప్పుడు మన ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాడు, నాకు ఏ అవసరం ఉన్నా తను చూసుకుంటాడులే, నా గురించి ఆలోచించి నీ భవిష్యత్తు నాశనం చేసుకోకు అని చెప్పి చెప్తూ ఉంటుంది. దాంతో దియా కూడా సరే అని చెప్పి తను బ్యాంకాక్ వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. తర్వాత అందరూ కలిసి బ్యాంకాక్ వెళ్తారు. ఫాసాయ్ని చూడగానే మామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ వదినలు మాత్రం ఈ ఫాసాయ్ మళ్ళీ తిరిగి వచ్చింది ఏంటి, తను తిరిగి రావడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్ కూడా వెంట పెట్టుకుని వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. డాడీ బాగా లేట్గా ఇంటికి వస్తాడు. అప్పుడు మామ్ మార్నింగ్ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి డాడీని గట్టిగా అడుగుతూ ఉంటుంది. అప్పుడు డాడీ నేను నా ఫ్రెండ్తో కలిసి మార్నింగ్ నుంచి గోల్ఫ్ ఆడుతూ ఉన్నాను అని చెప్తాడు. తనే కూడా డాడీకి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు, నేను కూడా అక్కడే ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. దాంతో మామ్ కన్విన్స్ అవుతుంది. తర్వాత పెద్దదనికి డౌట్ వచ్చి పెద్దన్నయ్య నిజం చెప్తావా లేదా అని గట్టిగా నిలదీసి అడుగుతూ ఉంటుంది. దాంతో పెద్దదనికి పెద్దన్నయ్య అసలు నిజం చెప్పేస్తాడు, మీరు రెస్టారెంట్లో చూసింది వేరే ఎవరినో కాదు డాడీనే అని చెప్పి, కానీ ఈ విషయం మాత్రం మామ్కి చెప్పొద్దు అని అంటాడు. విక్కీ ఫాసాయ్ కోసం బెడ్ అరేంజ్ చేసి తన కింద పడుకుంటాడు. ఫాసాయ్ లైట్ కూడా ఆఫ్ చేయొద్దు అని అంటాడు. నాకు నైట్ అంతా నీ ఫేస్ ఇలాగే చూడాలని ఉంది, ప్లీజ్ లైట్ ఆఫ్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో ఫాసాయ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే డాడ్ డైనింగ్ టేబుల్ దగ్గర ఫాసాయ్ని చూసి షాక్ అవుతాడు. అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి తిడుతూ ఉంటాడు. అప్పుడు ఫాసాయ్ డాడ్తో ఇది మా అత్తగారి ఇల్లు కదా, నేను ఇక్కడికి రాకపోతే ఇంకెక్కడికి వెళ్తాను అని అంటుంది. తర్వాత డాడ్ కోసం స్పెషల్గా మళ్ళీ ఈల్ సూప్ కూడా చేస్తుంది. డాడ్ ఆ సూప్ని చూడగానే నాకేం అవసరం లేదు అని చెప్పి చాలా భయపడుతూ ఉంటాడు. ఆ డిష్ మూత ఓపెన్ చేయగానే ఆ స్మెల్కే కళ్ళు తిరిగి పడిపోతాడు. కట్ చేస్తే మామ్ డాడ్ అని విక్కీ స్టడీ రూమ్లో ఉంటారు. మామ్ డాడ్తో నేనే ఫాసాయ్కి కాల్ చేసి రిచువల్ పర్ఫామ్ చేయాలి కదా అని చెప్పి రమ్మని రిక్వెస్ట్ చేశాను, అందుకే ఫాసాయ్ వచ్చింది అని చెప్తుంది. డాడ్ విక్కీతో ఇంకొన్ని రోజుల్లో నువ్వు నిషాని పెళ్లి చేసుకోవాలి కదా, ఆ విషయం మాత్రం మర్చిపోకు, నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా అని అంటాడు. అప్పుడు విక్కీ నేను ఎప్పుడు ప్రామిస్ చేశాను అని అంటాడు. ఆ మాట వినగానే డాడ్ షాక్ అవుతాడు. ఎప్పుడు కూడా మనం చేసిన ప్రామిస్ని అసలు బ్రేక్ చేయకూడదు, నువ్వు నాకు ప్రామిస్ చేసావు నిషాని పెళ్లి చేసుకుంటానని చెప్పి అని అంటాడు. ఇప్పుడు విక్కీ నేను మీకు ఏమైనా ప్రామిస్ చేశానో ఒకసారి సరిగ్గా గుర్తు చేసుకోండి, ఒకవేళ నేను ఫాసాయ్ని ప్రేమించకపోతే కనుక ఫ్యూచర్లో ఎప్పుడైనా అప్పుడు తనకు డైవర్స్ ఇస్తాను, అప్పుడు నేను నిషాని పెళ్లి చేసుకుంటాను అని అన్నాను, కానీ ఇప్పుడు నేను ఫాసాయ్ని లవ్ చేస్తున్నాను కదా, అలాంటప్పుడు తనకు డైవర్స్ ఎందుకు ఇస్తాను అని అంటాడు. అది వినగానే డాడ్ కూడా షాక్ అవుతాడు. నువ్వు నిషాని పెళ్లి చేసుకుంటానని అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట మారుస్తున్నావు అని చెప్పి విక్కీని తిడుతూ ఉంటాడు. విక్కీ సైలెంట్గా బయటకు వచ్చేస్తాడు. మామ్ డాడ్ని కామ్ డౌన్ చేస్తుంది. తర్వాత బయటకు వచ్చాక మామ్ విక్కీతో ఫాసాయ్ నీ అంతటి నువ్వే లవ్ చేసి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చావు కదా, మేమేం పెళ్లి చేయలేదు కదా, అలాంటప్పుడు నువ్వు మరి ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నావు,
మరి ఇప్పుడు ఫాసాయిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీదే కదా, మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నిషాకి ఎందుకని లేనిపోయిన ఆస్తులన్నీ కల్పిస్తున్నావు? నువ్వు ఫాసాయిని లవ్ చేస్తున్నావు, తనతోనే లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకుంటున్నావు కదా, డైవర్స్ కూడా ఇవ్వను అని అంటున్నావు. మరి నిషాతో ఎందుకు క్లోజ్గా ఉంటున్నావు? ఏ వైఫ్ కూడా వాళ్ళ హస్బెండ్ వేరే అమ్మాయితో క్లోజ్గా ఉండడాన్ని అస్సలు తట్టుకోలేదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు విక్కీ మామ్తో నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను తొందరలోనే క్లియర్ చేసేస్తాను అని చెప్పి మామ్ని హక్ చేసుకుని, నేను ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నువ్వు నాకు ప్రతిసారి హెల్ప్ చేసావు, చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. తర్వాత విక్కీ తన రూమ్లోకి వస్తాడు. అక్కడ ఫాసాయితో ఇప్పుడు డాడీ నాతో ఏం మాట్లాడడానికి పిలిచారో నీకు తెలుసుకోవాలని లేదా అని అంటాడు. అప్పుడు ఫాసాయి ఇంక దేని గురించి మాట్లాడతారు, నీకు నిషాకి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు కదా, సో మీ వెడ్డింగ్ సెరమనీ గురించి మాట్లాడడానికి పిలిచుంటారు అని అంటుంది. అప్పుడు విక్కీ కరెక్ట్గా చెప్పావు, కానీ నేనేం సమాధానం చెప్పానో తెలుసా అని అంటాడు. ఫాసాయి ఏం మాట్లాడదు. అప్పుడు విక్కీ ఫాసాయి దగ్గరికి వచ్చి, నేను డాడీతో క్లియర్గా చెప్పేశాను నేను నిషాని పెళ్లి చేసుకోను అని చెప్పి, ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి నీకు ఎప్పటికీ డైవర్స్ కూడా ఇవ్వను అని చెప్పి గట్టిగా చెప్పేశాను అని అంటాడు. అది వినగానే ఫాసాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత విక్కీ ఫాసాయిని నిజం చెప్పు, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు కదా అని అడుగుతాడు. ఫాసాయి ఏం మాట్లాడదు. అప్పుడు విక్కీ ఫాసాయికి క్లోజ్గా వస్తూ ఉంటాడు. అదే టైంకి మెయిడ్ వచ్చి డోర్ నాక్ చేస్తుంది. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. విక్కీ ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు మెయిడ్ మీరే ఒకసారి బయటకు వచ్చి చూడండి బయట ఏం జరుగుతుందో అంటుంది. నిషా అండ్ సియాలి ఫుల్ బ్యాండ్ తీసుకుని డాన్సర్స్ని కూడా తీసుకొచ్చి విక్కీ వాళ్ళ మెన్షన్ ముందు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి షాక్ అవుతారు. మామ్కి ఇదంతా చూసి చాలా కోపం వస్తుంది. తర్వాత మామ్ వాళ్ళతో మేము రిచువల్లో చేయాలి అని అనుకున్నది ఇలాంటి డ్యాన్స్ కాదు, నార్త్ ఈస్ట్ సైడ్లో చేసే ట్రెడిషనల్ డ్యాన్స్, అయినా ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించింది, మీరెవరో కూడా ఈ రిచువల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది అని చెప్తుంది. దాంతో సియాలి అండ్ నిషా అప్సెట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు డాడీ అక్కడికి వచ్చి వాళ్ళని ఆపి, మామ అలా మాట్లాడినందుకు మీరేమనుకోకండి, అయినా నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను, మీరు కూడా ఈ రిచువల్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్తాడు. దాంతో నిషా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దియా ఆఫీస్కి వచ్చిందని డాడీకి తెలియడంతో డాడీకి చాలా కోపం వస్తుంది. అసలు ఈ అమ్మాయిని నేను ఇక్కడ కంపెనీలో ఎంప్లాయీగా యాక్సెప్ట్ చేయను అని దేవ్తో అంటాడు. అప్పుడు దేవ్ డాడీని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు, కానీ డాడీ అస్సలు వినిపించుకోడు. అప్పుడు దియా నా వల్ల మీరు ఆర్గ్యూ చేసుకోవడం ఎందుకు, వద్దు నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడు దేవ్ దియాని ఆపి డాడ్తో, మిస్టర్ స్మిత్ మనకున్న పెద్ద కస్టమర్ కదా, ఆయనకే దియా డిజైన్ చేసిన ప్యాటర్న్ నచ్చింది కదా, ఆయనకే నచ్చింది అంటే దియా ఎంత టాలెంటెడో మీరు అర్థం చేసుకోండి, ఇంకొకసారి తన గురించి ఆలోచించండి అని చెప్తూ ఉంటాడు. ఫాసాయి అండ్ విక్కీ ఆ రూమ్ బయట నుంచి వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి వినడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి చిన్నన్నయ్య వస్తాడు. వాళ్ళతో ఈ రూమ్ మొత్తం కూడా సౌండ్ ప్రూఫ్, వాళ్ళ లోపల ఎంత గట్టిగా అరుచుకున్నా సరే బయటికి మాత్రం అసలు వినిపించదు అని చెప్తాడు. వాళ్ళు ముగ్గురు అలా మాట్లాడుకుంటూ ఉండగా నిమ్మి అక్కడికి వస్తుంది. ఫాసాయి నిమ్మిని చూడగానే తను ఇక్కడ ఏం చేస్తుంది అని అడుగుతుంది. అప్పుడు చిన్నన్నయ్య తన కొత్త సెక్రటరీ అని చెప్తాడు. చిన్నదను కూడా అప్పుడే అక్కడికి లంచ్ బాక్స్ తీసుకుని వస్తుంది. తర్వాత చిన్నదన అండ్ చిన్నన్నయ్య కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. చిన్నదన చిన్నన్నయ్యతో, నేనే మీకోసం స్పెషల్గా లంచ్ ప్రిపేర్ చేశాను, డైలీ నేను మీకోసం ఇలా లంచ్ చేసి తీసుకొస్తాను అని చెప్తుంది. చిన్నన్నయ్య కూడా సరే అంటాడు. బయట నుంచి విక్కీ అండ్ ఫాసాయి వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. విక్కీ ఫాసాయితో, నా కోసం కూడా నువ్వు అలా లంచ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఫాసాయి చిన్నదన జలస్ ఫీల్ అవుతున్నది, అందుకని చిన్నన్నయ్య కోసం అని చెప్పి అలా ప్రిపేర్ చేసి తెస్తుంది అని అంటుంది. అప్పుడు విక్కీ, నువ్వు నా కోసం అలా జలస్ ఫీల్ అయితే నాకు చూడాలని ఉంది, నువ్వు అలా జలస్ ఫీల్ అయితే నాకు బాగా నచ్చుతుంది అని చెప్తాడు.